శ్రీమాత్రే నమః. పదే పదే అంటున్నానని కాదు కానండి, నేను మీకు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అన్నాను కానీ చాలా పని ఒత్తిడి వలన నేను అలా లేట్ చేశాను. బట్ ఇప్పటి నుండి వీడియోస్ ఈ 2 days లో మీకు అప్లోడ్ చేస్తాను, అది నా బాధ్యత. అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షోడశోపచార పూజ అండ్ పంచోపచార పూజ కోసం చెప్పడం జరిగింది. అయినా కూడా డిస్టర్బెన్స్ గా ఉంది మేడం గారు, ఆ వీడియో మళ్ళీ ఒక్కసారి చేయరా అని చెప్పని అడుగుతున్నారు. షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజా వస్తువులతో మనం చేసుకోవడం, పంచోపచార పూజ అంటే 5 వస్తువులతో చేసుకోవడం. అంటే షోడశోపచార పూజకి ఏ వస్తువులు కావాలి అనేది నేను ఒక్కసారి చెప్తున్నానండి. రాగి గ్లాసు లేదా రాగి చెంబు, ఉద్దరిణి, చిన్న రాగి పళ్ళెం, పసుపు కుంకుమ, గంధం, పుష్పములు, అగరబత్తి, ఆవు నెయ్యితో దీపం, నైవేద్యం అంటే నైవేద్యం కింద మనం బెల్లం పానకం, దాంతో పాటుగా లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా వేస్తూ మనం పానకాన్ని రెడీ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఒకవేళ కావాలి అంటే బెల్లం గారెలు, కేసరితో చేసిన బూరెలు, క్షీరాన్నం, చిత్రాన్నం ఇవి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకునేవన్నమాట. దాంతో పాటుగా అమ్మవారి దగ్గర అక్షంతలు, గంట, చిన్న తీర్థ పాత్ర, దాంతో పాటుగా వస్త్రం, ఏవైనా కొన్ని సుగంధ ద్రవ్యాలు. ఏంటంటే మీకు తెలుసు కదా, పచ్చకర్పూరం అని, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు మీకు తెలుసు కదా, అవే తీసుకోండి. దాంతో పాటుగా తాంబూలం, వక్క, అండ్ దాంతో పాటుగా ఏదైనా పత్రి, మారేడు, గరిక, తులసి, బట్ ఇలాంటివి ఏమైనా కూడా అమ్మవారికి పత్రి రూపంలో తీసుకోండి. పంచోపచార పూజకు కావాల్సింది ఏంటి అంటే కనుక గంధం, పువ్వులు, సాంబ్రేణి, అగరబత్తి, దీపం, నైవేద్యం. బట్ ఏదైతే పంచోపచార పూజకు ఈ సామాగ్రితో మనం పూజ చేసుకోవచ్చు. బట్ రెండింటికి కూడా ఒకే విధమైన ఫలితం అనేది దక్కుతుంది అని మీకు చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. వారాహి అమ్మవారి పూజా విధానం. వారాహి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడుగా నేను ముందుగా చెప్పాను, విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. ఒక తమలపాకు మీద విఘ్నేశ్వరుడి ప్రతిమను, అది కూడా పసుపుతో మనం చేసుకుని దానికి గంధం కుంకుమతో అలంకరణ చేసి ఒక పుష్పం పెట్టి నైవేద్యం పెట్టి స్వామివారికి దీపం ఇచ్చి, స్వామి ఎటువంటి ఆటంకం రాకుండా పూజ నిర్విఘ్నంగా జరిగేలా చేయదండి, ఎటువంటి దోషం లేకుండా చూడు, నువ్వే అంతా చివరి వరకు మమ్మల్ని కాపాడు అని చెప్పేసి సంకల్పం చేసుకుంటే ఇంకేముంది, వినాయకుడు అంతా చూసుకుంటాడు. వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడుగా వారాహి అమ్మవారి ఫోటోను కూడా మనం శుభ్రంగా చేసి దానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని, అంటే ఎక్కువ బొట్లు కాదండి, అమ్మవారి నుదుటిని బొట్టు పెట్టుకుని ఏదైతే పువ్వులతో అలంకరణ చేసుకుని మీరు వారాహి అమ్మవారి పూజ స్టార్ట్ చేసుకోండి. అండ్ విగ్రహం అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకున్న వారు చెప్పాను కదండి, నవరాత్రులు కాకుండా మీరు నార్మల్ గా కూడా అమ్మవారి నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చు.